హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పంజాబీ కడీ చావల్. సో ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం, మీకు కూడా నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి కర్రీని ఒకసారి. అందరూ ఇష్టంగా తింటారండి, అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. ఈ సమ్మర్లో కూడా మనకి ఒంటికి చలువ కూడా చేస్తుందండి. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సో నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ కర్డ్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్నాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి, లేదా ఇలా కప్పుతో అయితే ఒక పావు కప్పు వేసుకోండి సరిపోతుందండి. తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అయితే ఇక్కడ మీరు పచ్చిమిరపకాయలు కూడా కావాలంటే వేసుకోవచ్చండి. సో కారం బదులు పచ్చిమిరపకాయలైనా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలి అంటే ఒక విస్కర్ కానీ ఇలా స్పూన్ కానీ తీసుకొని ఉండలు కట్టకుండా, మనకి శనగపిండి కానీ కర్డ్ కానీ దాంట్లో ఉండలుగా కాకుండా ఒకసారి కలుపుకున్నాక అప్పుడు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని వాటిని ఇలా మరి థిక్గా చేయకండి, తిన్నిగా ఉండేటట్టే కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టాక అది ముద్దగా అవుతుంది కాబట్టి. తర్వాత కలుపుకొని పక్కన తీసి పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇలా వేసుకోవాలండి. సన్నగా తరిగి అన్నీ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోండి. అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోకి మనం ఇలా లిక్విడ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కానీ మనం కుక్ చేసుకుంటే సో అలా రెడీ అవుతుందండి. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కరివేపాకు కూడా సన్నగా తరిగేలా వేసుకోండి. తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలండి. శనగపిండి వేసుకున్నాక ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకుంటే సరిపోతుంది. స్క్వీజ్ చేసి లెమన్ కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అయితే ఇక్కడ ఎటువంటి వాటర్ కూడా వేయకూడదండి. వాటర్ వేస్తే లూజ్గా అయిపోతుంది. మనకు ఆనియన్లో ఉన్న తేమ అయితే సరిపోతుంది. సో మొత్తం చూసారా, ఆ వాటర్ వేయకుండానే మనం నిమ్మరసం కూడా వేసాం కదండి, ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు వాటిని బౌల్స్లా చేసుకోవాలి. మొత్తం కూడా వాటిని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా అయ్యేటట్టు బౌల్స్ చేసుకోవాలండి. సో గట్టిగా చేయకపోతే మనకి ఆయిల్లో వేయగానే వీడిపోతాయి అన్నమాట. అందుకే గట్టిగా అయ్యేటట్టు చేసుకోండి. మళ్ళీ చెప్తున్న ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే లూజ్గా అయిపోతుంది, మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అనమాట. సో దాంట్లో ఉన్న తేమ సరిపోతుంది. వీటిని అన్నిటినీ కూడా చక్కగా బౌల్స్లా చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇలా బౌల్స్లా గట్టిగా ఒత్తుకుంటూ బౌల్స్లా చేసి పక్కన తీసి పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేయవసరం లేదండి, మరి డీప్ ఫ్రై అయితే చేయవసరం లేదు. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక ఇలా వాటిని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఆయిల్ వేడెక్కాక ఫ్లేమ్ని లోలో పెట్టేయండి, ఎందుకంటే ఇవి ఒక్కసారి తొందరగా వేగిపోతాయండి. సో అందుకని మనం అన్ని వైపులా రౌండ్గా తిప్పాలి కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఇలా అన్ని వైపులా కూడా ఫ్లేమ్లో లోలో పెడితేనే లోపల కూడా ఉడుకుతుందండి, లేకపోతే లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఆ బాల్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో వాటిని కూడా పక్కన తీసి పెట్టుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి కర్రీ, దాంట్లో ఇది వేసుకోవాలి. వీటిని ఇలా వేసుకోవాలండి. వేసుకున్నాక దానిపైన మళ్ళీ తాలింపు వేయడానికి కొంచెం కసూరి మేతి, స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కసూరి మేతి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని, అలాగే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, లేదా కొంచెం పసుపు లేదా కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మీరు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న కర్రీలో వేసుకుంటే కారంగా పుల్లగా ఉప్పుగా చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే విధానాన్ని బట్టి మీకు ఎలా నచ్చుతుందంటే అలా చేసుకోవచ్చు అండి. సో అన్నంలో కలుపుకుంటే మాత్రం భలే ఉంది. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.